రేవంత్ రెడ్డి వర్సెస్ 10 మంది ఎమ్మెల్యేలు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి మా పార్టీలోకి రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని నమ్మించి పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా తయారైంది. కనీస మర్యాద లేకుండా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయా లేదంటే ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో అప్పటి నుంచి చేతులెత్తేసిండు. సంబంధం లేదు నాకు. ఏ నమ్మకం మీద అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు అంటే ప్రతిపక్షం నుండి అధికార పక్షంలోకి పోతే మాకు కొంచెమైనా లాభం జరుగుతుంది, లేదంటే వాళ్ళు చెప్పిన సాకేంటి, ప్రజలకు అభివృద్ధి చేయడానికి, మేము ఇంకా సేవ చేయడం కోసమే మేము పార్టీ మారినాం, అధికార పార్టీలో ఉంటే అంతో కొంత మాకు అండదండలు ఉంటాయి కాబట్టి ఆ నమ్మకంతో మేము పార్టీ మారినామని ఈ 10 మంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఇంకో దిక్కు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో మేము ఓడిపోయినాం కాబట్టి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించేసిరు అని ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇవన్నీ కోసేపు పక్కకు పెడితే రేవంత్ రెడ్డి మాత్రం ఎంత నమ్మకం అంటే మీకు మేమున్నాం, మీరు ప్రతిపక్షం నుంచి వచ్చిన వారైనా సరే కానీ మా ఇంటి మనుషుల్లాగా మా పార్టీ మనుషుల్లాగా కలుపుకొని తిరుగుతాం అని మాట ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మీద కేసు వేసిందో, కోర్టును ఆశ్రయించిర్రు, కోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు లేవు, చేతులు ఎత్తేసిండు ఓపెన్గా. ఇంకోటి, వాళ్ళు పార్టీ మారిన తర్వాత కనీసం వీళ్ళు ఏమనుకుర్రు, పార్టీ మారితే మాకు ఇంకొంచెం గౌరవం పెరుగుతుంది, ఇంకొంచెం హైప్ అవుతాం, మేము జనాలకి ఇంకొంచెం చేరువవుతామని వీళ్ళు అనుకురు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రో వీళ్ళు ఊహించని వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వాళ్ళు అనుకున్నారు, అదే అనవసరంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం, అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతిపక్షం తరపున మనం గట్టిగా పోరాటం చేయగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు అధికార పార్టీలో వాళ్ళకి అడగడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అయిపోయారు. పార్టీని ప్రశ్నించినా ఇటు వెళ్తే వీళ్ళు తీసుకోరు, ఇటు వీళ్ళని ప్రశ్నిస్తే ఇందులో ఉంచుతారా ఉంచరా అనేది తెలియదు, మర్యాద ఇయ్యరు. అట్లా ఏం చేయలేక ముందుకు వెనుకను అనేలా పరిస్థితి లాగా ఈ 10 మంది ఎమ్మెల్యేల సిచ్యువేషన్ అయిపోయింది. సరే, ఇదంతా కూడా జరుగుతుంది రాజకీయంలో అనుకున్నా కూడా ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు కనీసం వెళ్ళి ప్రజలను ఆశ్రయించి మేము ఏం చేసినామో చెప్పుకోవడానికైనా కూడా వీళ్ళకు కాన్స్టిట్యుయెన్సీ లేదు. ఓ నల్లా రిపేర్ చేసి ఇచ్చినామని చెప్పుకుందామన్నా, రోడ్లు వేయించినామని చెప్పుకుందామన్నా, లేదంటే స్కూళ్ళకి ఏమైనా ఫండ్స్ ఇచ్చినామని చెప్పుకుందాం, ఏం చెప్పుకుందామన్నా వీళ్ళకు కాన్స్టిట్యుయెన్సీ ఇవ్వలేదు. అట్లాంటిది వీళ్ళు ఏ ధైర్యంతో ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే బరిలోకి దిగుతారు. బీఆర్ఎస్ పార్టీ అయితే గట్టి ఎట్లా అంటే లేదు, ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను మళ్ళీ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అట్లనే హరీష్ రావు కూడా, అంటే కేసీఆర్ మాట మీద వీళ్ళు కూడా చెప్పారు కాబట్టి ఇంకా ఎవరేం చేయలేరు, ఏదేం జరిగినా మళ్ళీ బీఆర్ఎస్ లోకి తీసుకునేదే లేదు అని చెప్పేసి. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏమైనా లాభం జరుగుతుందా అంటే అది లేదు, కనీసం మర్యాద లేదు, పట్టించుకున్న పాపాన పోలేదు, కాన్స్టిట్యుయెన్సీ లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అయిపోయింది సిచ్యువేషన్. ఇంకోటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ఇది నిజంగా కల్పితమా లేదంటే జరిగిందా అనేది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాం. అంటే క్లారిటీగా ఇలాంటివి అఫీషియల్గా రావు, బట్ మనకున్న ఇన్ఫర్మేషన్, మనం చేసిన అనాలిసిస్ దాన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే రేవంత్ రెడ్డి దగ్గరికి కొంతమంది తీసుకెళ్ళారు ఈ మ్యాటర్, ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లుంది, ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కూడా వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వాళ్ళకి మనం ఏదైనా చేసినామా అంటే అది లేదు కదా అని చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏంటి, మన పార్టీలో ఉన్న 65 మంది ఎమ్మెల్యేలను ఎట్లా ట్రీట్ చేసినామో వాళ్ళని కూడా అట్లనే ట్రీట్ చేస్తాం, వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, పార్టీలు ఉన్న వాళ్ళని కాదని వేరే పార్టీ నుంచి మారొచ్చిన వాళ్ళకి అట్లా ఇంపార్టెన్స్ ఇస్తాం, ఇవ్వలేము, అట్లా ఇంపార్టెన్స్ ఇవ్వలేము. పోనీ కాన్స్టిట్యుయెన్సీ అది లేదు, వీళ్ళ పోతే పోని ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ ఇప్పుడు కోర్టు కేసు వేసి ఎట్లా అది ఒకటి తేల్చి చెప్పాలి, ఇప్పుడు స్పీకర్ దాని మీద ఒక నిర్ణయం తీసుకొని లేదు ఇంకా వీళ్ళు టైం అడుగుతురు, అది ఇది పార్టీ పదవి పీకేసేయాలి అది ఇదని ఏది చెప్పినా వాళ్ళు పోయినా నాకేం ఫరక్ పడదు, దగ్గర ఆల్రెడీ 60 మంది ఎమ్మెల్యేలు దాకా ఉన్నారు, నాకు ఇంకేం ఫరక్ పడుతుంది అని సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందంట ఈ మ్యాటర్. సో మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ మ్యాటర్ వచ్చింది అని తెలిసింది. సో ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేయబోతురు? రాజకీయాల్లో ఎన్నో ఎత్తుగడలు సాధ్యం చాలా వరకు, అంటే పాలిటిక్స్ అంటేనే అప్ అండ్ డౌన్స్ అని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పుడు వీళ్ళకి క్లారిటీ లేదు, అంటే ఎక్కడ నిలబడాలి,
ఎటు సైడ్ ఉండాలి, అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయారు. ఇప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి పోదామన్నా తీసుకోరు. ఇంకా వాళ్ళు ఏం చేసినా కాలు మొక్కినా ఏళ్ళు మొక్కినా కేసీఆర్ మళ్ళీ పార్టీలోకి రాని. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నా చేతిలో ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు కేసు వేస్తే వాళ్ళు కోర్టు యాక్షన్ తీసుకుంటే నేనేం చేయలేనని రేవంత్ రెడ్డి అంటారు. మరి ఏం చేస్తారు? కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకే కాదు ఆయన నమ్మొచ్చిన ఎమ్మెల్యేస్ కూడా అన్యాయం చేసిరని ఇప్పుడు వాళ్ళు గట్టిగా ఆరోపిస్తారు. మనిషికి మాట అనేది ఒక నమ్మకం, గట్టి నమ్మకం. మాట మీదనే చాలా మంది ఏ పని చేయాలన్నా చేస్తారు, చాలా వరకు చేసిరు కూడా. అట్లాంటిది వీళ్ళు అదే మాట నమ్మి పార్టీ మారితే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అధికారంలో ఏలిరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఫేమ్, పాపులారిటీ అండ్ మంచి పేరుతోనే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత ఏ పార్టీ నుంచి గెలిచినామో ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీయే తల్లి అని భావించకుండా వీళ్ళు అధికార బలం కోసం రేవంత్ రెడ్డిని నమ్మి నేను మీకు చూసుకుంటా, మీకు సపోర్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద పార్టీ మారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక్కరిని చూసి 10 మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి బీఆర్ఎస్కి హ్యాండ్ ఇచ్చారు. ఇప్పటికే ఆ టైంలోనే బీఆర్ఎస్కి అప్పుడప్పుడే నెగిటివిటీ రావడం, అదే టైంలో ఓడిపోవడం. సరే కొంతమంది ఉన్నారు కదా మనకి కమింగ్ వేరే ఎలక్షన్స్కి అయినా సపోర్ట్ ఉంటుంది అని అనుకునే లోపే వీళ్ళు చెప్పా పెట్ట చేయకుండా పార్టీ మారినాక వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో మనం చూసినాం కూడా చాలా వార్తలల్లో. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్కే ఇంపార్టెన్స్ లేదు, వీళ్ళు పార్టీ మారి వచ్చిన తర్వాత ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చిరా అంటే అది లేదు. ఇప్పుడు ఓపెన్గా చేతులు ఎత్తేసారు. మరి ఇంకోవైపు మనం దీని గురించి చాలా డీప్గా ఆలోచిస్తే మనకు తెలిసింది ఏంటంటే రేవంత్ రెడ్డి 60 మంది ఎమ్మెల్యేలు నాకేం ఫరక్ పడదు అని చెప్తున్నాడు. కానీ ఈ ఉప ఎన్నికల మీద బేస్ చేసుకొని కమింగ్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి వాటిని ఎట్లా ఎదుర్కొంటాడు? ప్రతిపక్షం ఇప్పటికే ఎన్ని చేయాలో అన్ని చేసింది, ఫైనల్ గా వాళ్ళు అనుకున్నది చేసేసారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేస్ మీద అనర్హత వేటు వేసారు. అంత తెగించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈ 10 మంది ఎమ్మెల్యేలను చూడండి, 10 మంది ఎమ్మెల్యేలకే అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మి పోని పార్టీ మాకు న్యాయం చేస్తుందని ఓటేస్తే మీ పరిస్థితి కూడా ఇంతే అని వాళ్ళు ఎట్లాంటి వ్యూహాలు రచించినా ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ జెండా పాతే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలను లేదు నేను అన్యాయం చెయ్యను, నన్ను నమ్మొచ్చారు కాబట్టి పార్టీలోకి తీసుకొని వాళ్ళకి ఇంకింత ఏదన్నా ఇప్పుడు ఇచ్చిన పథకాలను వాళ్ళ త్రూ చేపించి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకొంచెం మంచి పేరు వచ్చేటట్టు ఇచ్చిన హామీలు ప్రజల దగ్గర నుంచి నెగిటివిటీ పోయి కొంచెమైనా అంటే ఎలక్షన్స్ టైం వరకు ఉంటాయి కదా అప్పుడప్పుడు చేసేది, అట్లా ఏమైనా చేసి వాళ్ళని మళ్ళీ బరిలో నిలబెట్టి ఒక స్పెసిఫిక్ కాన్స్టిట్యున్సీ అని ఇచ్చి వాళ్ళని మళ్ళీ బరిలోకి నిలబెట్టి మళ్ళీ గెలిపించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తుండు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ చేసిండు అనేది ఆయన మాటలను బట్టే తెలుసుకోవచ్చు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏది జరిగినా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సత్తా చాటాల్సిందే అన్న గట్టి పట్టుదలతో ఉంది. అండ్ ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. ఇంకోటి ఈ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా కార్పొరేట్ వాళ్ళందరూ ఎట్లా అంటే స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు బాహుబలి సినిమాలో మనం చూస్తాం కదా, రాన విగ్రహం వెనుక ప్రభాస్ విగ్రహం ఎంత హైట్ ఉంటుంది. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా అంటే చాలా పాజిటివిటీ వచ్చింది. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నా, నేను ఎవ్రీ వీడియోలో ఇది ఒక పని కట్టుకొని చెప్పాల్సి వస్తుంది. మేము ఏ పార్టీకి ఫేవర్ కాదు, జరిగిన అనాలిసిస్ అండ్ మాకున్న ఇన్పుట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మాత్రమే మేము చెప్తున్నాం. అండ్ ఏ పార్టీకి మేము సపోర్ట్ చేయట్లేదు. మీకు కూడా తెలుసు ఆల్రెడీ అధికార పార్టీకి ఎంత నెగిటివిటీ ఉంది అనేది ఓపెన్ సీక్రెట్. అండ్ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఊర్లలో మీకు ఆల్రెడీ చెప్పినాం, మేము సర్వే చేస్తున్నాం, అదే వర్క్లో మేము ఇంకా ఎవ్రీడే సర్వేస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి టాపిక్ని బేస్ చేసుకొని సర్వే త్రూ వచ్చిన అనాలిసిస్ బట్టే మేము మీ దగ్గరికి ఏది తీసుకొస్తాం. ఇది కూడా అట్లానే తీసుకొచ్చింది. కాబట్టి ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. బట్ ఇప్పుడు రాష్ట్రంలో సిచ్యువేషన్ మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేలు వర్సెస్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు అనుకోని బీజేపీలోకి పోయినా మనం ఆశ్చర్యపోనక్క.
ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ రానియదు, ఇటు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది కాబట్టి బీజేపీలోకి పోతే బీజేపీ ఏమైనా న్యాయం చేస్తుంది అని నమ్మి ఒకవేళ బీజేపీలో అడుగు పెడితే మనం షాక్ అవ్వాల్సిన పని కూడా లేదు. సో ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ మీరేమనుకుంటారు, రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టేనా? ఎందుకంటే తనని నమ్మి పార్టీ తల్లిగా భావించిన పార్టీని వదిలేసుకొని నియర్లీ వాళ్ళు 10 years అధికారంలో ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం అయిపోయి మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత గెలిచిన వాళ్ళ వీళ్ళంతా. అట్లాంటి వీళ్ళు పార్టీ మారి వచ్చిరంటే ఆ పార్టీ వీళ్ళకి తల్లితోనే సమానం. రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని నమ్మి వచ్చిన ఈ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కరెక్టే. మీరు ఏమనుకుంటారు కామెంట్లలో చెప్పండి. దాని మీద మనం ఇంకా డీప్ అనాలిసిస్ చూద్దాం. ఇంకా టైం ఉంది కాబట్టి స్పీకర్ ఎట్లాంటి డెసిజన్ తీసుకోలేదు, కోర్టు కూడా టైం ఇచ్చింది కాబట్టి ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూడాలి.